విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైందంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలలో కూడా ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ జిల్లా ఏది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి విద్యార్హత చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి బీటెక్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీ బ్రాంచ్ల్లో ఏదో ఒక డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక ఎంసీఏ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత విభాగంలో కనీసం 4 సంవత్సరాల పాటు అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ అడిగారనమాట. 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇక ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక జీతభత్యాల వివరాలు చూసుకుంటే ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ 35,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది నెలకు. ఇక ఎంపిక విధానం వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆ అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి డిఎంహెచ్ఓ నిజామాబాద్ ఆఫీస్లో అయితే అందజేయాల్సి ఉంటుంది. డిఎంహెచ్ఓ అంటే కన్నా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అన్నమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదండి. మీరు ఆఫ్లైన్ ద్వారా ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 23వ తారీఖు. డిసెంబర్ 23వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.